ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సిరిపల్లె. చుట్టూ పొలాలు, చెట్లు, చిన్న కాలువలు ఉండేవి. ఆ గ్రామంలో నివసించే రైతులందరూ కష్టపడేవాళ్ళు. వారిలో ఒకడు రైతు రాము. రాము చాలా మంచివాడు, సహాయం చేసే మనసున్న రైతు. ప్రతిరోజు ఉదయం రాము సూర్యోదయం కంటే ముందే లేచి పొలానికి వెళ్ళేవాడు. ఈ భూమే మనకు అన్నం పెడుతుంది అని అనుకుంటూ ప్రేమతో పొలంలో పని చేసేవాడు. రాముకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. అతని పేరు చిన్ను. చిన్ను తండ్రితో పాటు పొలానికి వెళ్లడం చాలా ఇష్టపడేవాడు. ఒక రోజు చిన్ను అడిగాడు, నాన్నా, నువ్వు ఎందుకు రోజు ఇంత కష్టపడతావు? నాన్న, రైతు కష్టపడితేనే అందరికీ అన్నం దొరుకుతుంది. అదే గ్రామంలో ఇంకొక రైతు ఉండేవాడు. అతని పేరు గోపి. గోపి కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవాడు. తన పొలంలోని కాలువలను శుభ్రం చేయడం మర్చిపోయాడు. ఒక రాత్రి బాగా వర్షం పడింది. ఉదయం లేచి చూసేసరికి గోపి పొలంలో నీరు నిలిచిపోయింది. పంట నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. గోపి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నా పంట అంతా నాశనం అయిపోతుంది అని దిగులు పడ్డాడు. ఆ దృశ్యం చూసిన రాము వెంటనే గోపి దగ్గరకు వెళ్ళాడు. బాధపడకు గోపి, మనం కలిసి కాలువను శుభ్రం చేద్దాం. గోపి ఆశ్చర్యంగా అడిగాడు, నీకు నీ పని లేదా? నువ్వెందుకు నాకు సహాయం చేస్తావు? రాము శాంతిగా చెప్పాడు. మనమంతా రైతులమే. ఒకరికి ఇబ్బంది వస్తే ఇంకొకరు సహాయం చేయాలి. ఇద్దరూ కలిసి మట్టిని తీసి కాలువను శుభ్రం చేశారు. కొంతసేపటికి నీరు బయటికి వెళ్ళింది. పొలం మళ్లీ బాగైంది. గోపి చాలా ఆనందపడ్డాడు. రాము, నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. సాయంత్రం చిన్ను తన తండ్రిని అడిగాడు, నాన్నా, నువ్వు గోపి అంకుల్కి ఎందుకు సహాయం చేశావు? మంచి మనసు పెట్టుబడి లాంటిది నాన్నా. అది ఎప్పుడూ వృధా కాదు.